వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి డిన్నర్ స్పెషల్ పన్నీర్ శాండ్విచ్. మీరు నైట్ టైం లైట్గా తినాలనుకున్నా, పొట్టకు హాయిగా ఉండాలన్నా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బయటనే తీసుకొచ్చిన పన్నీర్ శాండ్విచ్ కన్నా ది బెస్ట్ పన్నీర్ శాండ్విచ్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. అంత ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కడాయిలో ఒక స్పూన్ బటర్, ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. నెక్స్ట్ ఒక ఆనియన్ అలాగే ఒక టమాటో మంచిగా చాప్ చేసి వేసేసి బాగా ఫ్రై చేయండి. అలాగే కొంచెం సాల్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్ కూడా వేసి మసాలాలన్నీ బాగా ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా కచప్ వేసి ఫ్రై చేసిన తర్వాత పన్నీర్ని బాగా తురుముకొని వేసుకోండి. మీ దగ్గర ఇలా గ్రేటర్ లేకపోతే పన్నీర్ని చేతితో స్మాష్ చేసి వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న క్యూబ్స్లో కూడా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేయండి. పన్నీర్ అండ్ మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకొని పన్నీర్ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, మన రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్రెడ్ తీసుకొని మైనీస్ అనేది స్ప్రెడ్ చేసి తర్వాత సిజ్వాన్ సాస్ స్ప్రెడ్ చేసి మనం పక్కనే పెట్టుకున్న కర్రీని కూడా కొంచెం పక్కన పెట్టుకొని ఒక చీజ్ స్లైస్ వేసి ఇంకొక బ్రెడ్ పెట్టుకొని రెండు వైపులు బాగా టోస్ట్ చేసుకోండి. బటర్ వేస్తూ ఆర్ నెయ్యి కూడా వేసి టోస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, మన పన్నీర్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. లిటరల్లీ చెప్తున్నాను, ది బెస్ట్ పన్నీర్ శాండ్విచ్ అనేది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. పిల్లలు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.